మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. మరే ఉదయకాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి మహిమ. ప్రియులారా, ఈ ఉదయకాలమైన వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యము వాక్యాంశం మనం గమనించినట్లయితే, పోషించు దేవుడు ఎల్ షదాయ్. పోషించు దేవుడు ఎల్ షదాయ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలను మనం పరిశీలిద్దాం. 104వ కీర్తన 27వ వచనం చదువుకుందాం. తగ్గిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నదే అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ప్రతి జీవరాశిని కూడా పోషిస్తూ ఉన్నాడని మనం గమనించవచ్చు ఈ లేఖనము ద్వారా. ఈ సృష్టిలో దేవుడు మొట్టమొదట మనిషిని చేసినప్పుడు, లేక జీవరాశిని, సముద్ర జీవరాశులు కానీ, భూమి మీద ఉన్న జీవరాశులు కానీ, లేకపోతే మరి ప్రాకు పురుగులు కానీ, ప్రతి వాటికి కూడా దేవుడు ఆహారము ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి. బ్రతకాలంటే, వృద్ధి కావాలంటే, గ్రోత్ అవ్వాలంటే. అందునిమిత్తమై దేవుడు ఏం చేశాడంటే, ప్రియులారా, మరి మొట్టమొదట ఫలములు ఇచ్చి చెట్టు వృక్షములు, మరి ఆహార ధాన్యాలు ఇచ్చేటటువంటి ఆ మొక్కలను దేవుడు పుట్టించాడు. తద్వారా వాటిని తిని తృప్తి పొందమని దేవుడు మానవునికి ఇచ్చాడు. నిజంగా ఈ భూమి మీద మనం పరిశీలించినట్లయితే చాలామందిని మనం గమనిస్తాం ప్రియులారా, మరి ఆహారం కోసమే బ్రతుకుతున్నారు అన్నట్లు ఉంటుంది. కానీ దేవుడు మనకి బ్రతకటానికి ఆహారం ఇచ్చాడు. కాబట్టి బ్రతకటానికి ఆహారం ఇచ్చాడు కాబట్టి ఆహారం తిని బ్రతుకుతూ మనం దేవుణ్ణి స్తుతించి ఘనపరిచేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుణ్ణి మర్చిపోయి దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన పనుల మీద, లేకపోతే డ్యూటీల మీద, లేకపోతే బిజినెస్ మీద సమయం అంతా వెచ్చిస్తూ ఉంటాం ప్రియులారా. అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఈ సృష్టిలో సమస్తాన్ని ఇచ్చిన దేవుణ్ణి కొద్ది సమయం అన్నా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఘనపరచాలి. అది ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా, ఆయనతో సమయం గడపాలని. మరి మనిషి ఈనాటి దినాల్లో చాలా బిజీ అయిపోతున్నాడు. అది చాలా పొరపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనేమో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభువారు పక్షులను చూడండి, అవి విత్తవు, కోయు, వడకవు, గరిసెల్లో కూర్చుకున్నావు, కానీ దేవుడు వాటిని ఎట్లా పోషిస్తున్నాడు? మరి మనిషివైన నీవు వాటికంటే శ్రేష్ఠుడు కదా, నువ్వెందుకు దిగులు పడతావని దేవుడు ఆ లేఖనాలను తెలియజేస్తూ ఉంటున్నాడు. మనిషికి కావలసినటువంటి మరి బేసిక్ థింగ్స్ అంటాం. బేసిక్ థింగ్స్ అంటే మూల అవసరాలు ఏంటవి? నిత్యావసర వస్తువుల్లో వస్త్రాలు, ఆహారము, లేకపోతే ఇల్లు, లేకపోతే గుడారం. ఇవి బేసిక్ థింగ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు మనిషికి. కానీ మనిషి దేవుణ్ణి ఘనపరచటం లేదు, మహింపరచటం లేదు. అందుకని నా నీతిని, నా రాజ్యం నువ్వు వెతికినట్లయితే అవన్నీ కూడా నేను నీకు ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చేదనని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన కాలమందు కూడా మనల్ని పోషించి హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన్ని మహింపరిచి ప్రియులారా, ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. ఇశ్రాయేలీల్ని మనం గమనించినట్లయితే రోషం కలిగిన దేవుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చిన తర్వాత అరణ్యంలో 40 సంవత్సరాల వారిని పోషించాడు. 40 years పరలోక మన్నాను వారికి తినిపించాడు. వారు ఆహారం విషయంలో విసుగు చెంది వారు ఏమన్నారు? సయీసారం లేని ఆహారం అన్నారు, పరలోకపు మన్నాను. అయితే దేవుడు ఏం చేశాడంటే, మళ్ళా ఆకాశం నుండి పూరేడు పిట్టల్ని పంపించి వారు నాన్ వెజిటేరియన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మాంసాహార భోజనం బాగా భుజించడానికి వారికి మాంసాన్ని ఇచ్చాడు. కాబట్టి
దేవుడు ప్రతి మానవుని కోరికను తృప్తిపరుస్తున్నాడు. అందుకనే దేవుడు లేఖనాల్లో తెలియజేస్తా ఉన్నాడు. 127 కీర్తనలు అంటాడు, తన ప్రియులు నిద్రించుండగా వారికి ఇచ్చుచున్నాడు అని. అవును, నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, అనేక మంది ప్రయాసపడుతున్నారు. వారంట వేకువజామున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కషార్జితమైన ఆహారం తినుచుంట వారికి వ్యర్థమే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని? వారు అంత సమయం అంతా వెచ్చించినా దేవుడికి సమయం ఇవ్వటం లేదు కాబట్టి అది వ్యర్థమే. దేవుడికి సమయం ఇచ్చి నీ సంపాదన కానీ నీ ఆహారం కానీ ప్రతీది కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పోషించు దేవుడిని మనం గుర్తు చేసుకుని ఎప్పుడు ఆరాధించి గణపరిచి మహింపరచాలి. ఈ 2023 సంవత్సరం అంతా దేవుడు ఎంతగా క్షేమంగా కాపాడి పోషించాడు ఎల్ షద్దాయిగా. కాబట్టి ప్రియులారా, అలాంటి గొప్ప దేవుడిని మనం గణపరిచి మహింపరచాలి. గుర్తు చేసుకో. నీ ఈ 2024 సంవత్సరంలోనన్నా దేవునికి సమయం ఇవ్వటానికి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసిన గొప్ప తండ్రి ప్రభా, ఈ సమయాన్ని మీకు అప్పగించుకున్నాను. మా ప్రియుల బిడ్డలందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. వాక్యం మా హృదయాలు ఫలింపు చేయండి. నిజంగా ప్రభా, మా ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరుస్తున్నారు. శారీరకంగా మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. అయితే అదే రీతిగా ఆత్మీయ ఆహారమైన మీ వాక్యాన్ని కూడా మాకు ప్రతిరోజు కూడా భుజింప చేయనిస్తున్నారు. కానీ మేమే ఆత్మీయ ఆహారం భుజించలేకపోతున్నాం, అనగా నీ వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం. క్షమించండి ప్రభా. ఈ 2024 సంవత్సరం అంతా కూడా సంవత్సరంలో అన్నా కూడా మేము కనీసం ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించి గణపరిచి మీకు సమయం ఇచ్చేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మా ప్రియులు కూడా ఆ రీతిగా బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహచర్య చేరి మనకును సకల పరిశుద్ధుడికి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని కలుసుకుని మనందరం దేవుడి మీ అందరిని కూడా దీవించి ఆశించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.